హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ టైలర్స్. ఈరోజైతే నేను చిన్న సైజు బ్లౌజు కొలత బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే ఫుల్ బ్లౌజ్ కటింగ్ చెప్తాను, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్. ఇంతకుముందు వీడియోస్లో ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వరకే చెప్పాను. ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోలో చిన్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. పొడవు బ్లౌజ్ వెడల్పు వీడియో మిస్ అయ్యింది. దానికోసం ఇంతకుముందు వీడియో చేశాను, అది చూస్తే ఇది అర్థమైపోతుంది. ఇందులో కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నాను. చూడండి, నా వీడియోస్ చూడడం వల్ల బిగినర్స్కి అయితే వాళ్ళ బ్లౌజులు వాళ్ళు ఈజీగా కుట్టుకోవచ్చు. నా వీడియోస్ చూడడం ద్వారా ఏమాత్రం నేర్చుకున్నాం అనిపించినా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ రౌండ్ కొలుచుకోండి. షోల్డర్ పైన ఎంత కొలత తీసుకున్నామో కింది వైపున కూడా అంతే కొలత తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి 5.5 తీసుకున్నాను. దానికి చిన్నగా కర్వ్ ఇచ్చుకున్నాను. ఆ కర్వ్ రౌండ్గా వచ్చేలా చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ రౌండ్గా వస్తుంది. కొలత బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా బ్యాక్ నెక్ డీప్ దగ్గర నుంచి రెండు వైపులా కుట్టుని ఒక దగ్గర జాయింట్ చేసుకొని చూసుకోవాలి. కరెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. చెస్ట్ లూజు చంక రౌండ్ మార్కింగ్ రెండు ఒకే దగ్గర వచ్చేలా చూసుకోవాలి. చంక రౌండ్ కొలుచుకునే పద్ధతి చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా. నాకైతే ఎగ్జాక్ట్ కొలత వచ్చింది చెస్ట్ లూజుకి చంక రౌండ్కి. కొన్ని బ్లౌజెస్కి రాకపోవచ్చు, మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి కొంచెం చేంజ్ కూడా ఉంటుంది. అందరికీ ఒకే కొలతలో రావాలంటే రాదు కదా ఫ్రెండ్స్, బాడీ మెజర్మెంట్స్ చేంజ్ ఉంటాయి కదా. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని నీట్గా కట్ చేసుకోవడమే. కత్తెర పట్టుకునే పద్ధతిలో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఓన్లీ కత్తెర ఫ్రంట్ సైడ్ వైపు మాత్రమే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెస్ట్ సైజు ఆర్మ్ రౌండ్ కొలత మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక చిన్న కట్క అయితే తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము వైపున కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. మధ్యలో నుంచి మనం నడుము దగ్గర ముడతలు రాకుండా 8 ఫినిషింగ్ ఉంటుంది. కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. కొద్దిగా లావున్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇది చాలా చిన్న బ్లౌజు, సైజు కూడా చాలా చిన్నది. లైట్గా క్రాస్ తీసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజు ఉంటే ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఓపెన్స్ మన వైపు ఉండేలాగా క్లాత్ని అమర్చుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ని ఫుల్ క్రాస్లో వేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ వేసుకోవాలి, కానీ మనం కుట్టే బ్లౌజ్ క్రాస్ కటింగ్ కదా, అలా క్రాస్ వచ్చేలాగా వేసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా సేమ్ టు సేమ్ మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ మార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటున్నాను. నెక్ దగ్గర మాత్రం ఫ్రంట్ నెక్ అంత డీప్ ఉండదు కదా, పైనకు ఉంటుంది కాబట్టి ఒక లైన్ పైన వరకు వచ్చేలాగా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి. ఫ్రంట్ డాట్ ఇక్కడ వరకు అది కొలుచుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కరెక్ట్ వచ్చింది నాకైతే. అట్లా కొలత బ్లౌజ్ పెట్టి చూసుకుంటేనే కరెక్ట్ వస్తుంది. 6.5 మ్యాక్సిమం అంతే ఉంటుంది అందరికీ. 6 నుంచి 6.5, పెద్ద సైజ్ అయితే 7 వరకు ఉండొచ్చు ఫ్రంట్ నెక్, కానీ ఇట్లా కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇంకా చంక దగ్గర చంక లోతు
కరెక్ట్గా టర్నింగ్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అట్లా ఉండేటట్టు మార్కింగ్ చేసుకొని దానికి కలిపేసుకోవాలి. ఫ్రంట్ లోతు ఫ్రంట్న బుగ్గలు రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ ఉక్కు పట్టి కొలత చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఉక్కు పట్టి సైజ్ ఎంత ఉందో చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా కొలత చూసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవడమే. ఫ్రంట్ మాత్రం లాగి పడితే పెద్దగా వస్తుంది, కొలత మిస్ అయిపోతుంది. లాగకుండా నార్మల్గా పట్టుకొని కొలత చూసుకోవాలి. ఇది మెయిన్ బ్లౌజ్ మొత్తంలో, ఇది మెయిన్ ఫ్రంట్ పార్ట్ కొలుచుకునే విధానము. షోల్డర్ మధ్యలో నుంచి పట్టుకొని కింది వరకు లాగకుండా నార్మల్గా పట్టుకొని కొలత చూసుకోవాలి. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తున్నాను, మార్కింగ్ చేసుకున్నదంతా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ డాట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా బ్లౌజ్లో కొలుచుకొనే పెట్టాలి. మన ఓన్ క్రియేటివిటీ అయితే చూపించద్దు. మెయిన్ డాట్స్ దగ్గర కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ప్రతిదీ కొలుచుకొనే చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే ప్రతి ఒక్కటి బ్లౌజ్లో నుంచే తీసుకోవాలి. ఓన్గా పెట్టేస్తే అది అందరికి సెట్ కాదు. చాలా వీడియోస్లో అన్ని బ్లౌజ్లకి ఒకే సైజ్ లాగా అట్లా చెప్తున్నారు, కానీ అది అసలు సెట్ కాదు. అన్ని కొలత బ్లౌజ్ నుంచే చూసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజు ఫస్ట్, హ్యాండ్ పొడవు కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ పొడవు టైట్గా పట్టుకొని హ్యాండ్ పొడవు తీసుకున్నాను. చంక దింపు కూడా బ్లౌజ్ నుంచే తీసుకున్నాను. 3, 3.5, 2.5 అని చెప్తున్నారు కదా చంక దింపు. అట్లా అందరికీ సెట్ కాదు. కొందరికి అయితే కావచ్చు కానీ అందరికి కాదు. ప్రతిదీ నేను కొలత బ్లౌజ్ నుంచే తీసుకుంటాను, అయితేనే కరెక్ట్గా వస్తుంది. వారి మెజర్మెంట్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మన ఓన్ మెజర్మెంట్స్ అయితే అస్సలు పెట్టద్దు. అట్లా కొందరికి కావచ్చు, కొందరికి కాకపోవచ్చు. ఇంకా కొలత బ్లౌజ్ నుంచి అన్ని మెజర్మెంట్స్ అందులో నుంచే తీసుకుంటే ఇంకా ప్రాబ్లమే రాదు. ఇప్పుడైతే ఇక షేప్ బెల్ట్ మిగిలిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేటెడ్గా ఉండి ఇంకా కొద్దిగా వాయిస్ ఓవర్ బాగా ఇచ్చి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇచ్చే లైక్సే నాకు మోటివేట్ అవుతాయి ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా అది లైనింగ్ క్లాత్ పైన పరుచుకొని యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇక మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకోవడమే. చాలామంది వీడియోస్లో షేప్ బెల్ట్ ఫ్రంట్ సైడు 3 ఇంచెస్, సైడ్ వైపున 2, 2.5 అట్లా అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా మనం బ్లౌజ్ నుంచి కొలిచే తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.